Hey guys, this is Ramesh from Shift to Tech. Okay. So today manam how to install JDK 8. Yeah, you know already JDK is most popular version in real time market. Okay. So now let's see మన machine లో జావా ఇన్‌స్టాల్ అయ్యి ఉందో లేదో ఎలా చెక్ చేయాలి అంటే click on the window, enter cmd command prompt. Yeah. In this command prompt మనం జావా అనే కమాండ్ ఇచ్చి మన మెషిన్‌లో జావా ఉందో లేదో చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఓల్డ్ వెర్షన్ అయినా, కొత్త వెర్షన్ అయినా వాటెవర్. సో, జావా అని కమాండ్ ఇచ్చి నేను టైప్ చేశాను. చూడండి. వి గాట్ ఎ ఎర్రర్. సో, జావా ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ ఎ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. సో, దిస్ మీన్ వాట్? సో, ఈ ఎర్రర్‌కి మీనింగ్ ఏంటి? మన మెషిన్‌లో జావా లేదు అని మీనింగ్. యాహ్! మరి లేదు కాబట్టి ఏం చేయాలి మనం? డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసు ఇన్‌స్టాలేషన్ చేసుకొని, సెటప్ చేసుకోవాలి. ఓకే. సో, నౌ లెట్స్ సీ హౌ టు డౌన్‌లోడ్ జేడీకే 8. యాహ్! గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్‌లో జేడీకే 8 జస్ట్ జేడీకే 8 అని టైప్ చేసి హిట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఒరాకిల్ వస్తుంది. సో, క్లిక్ ఆన్ ది ఫస్ట్ లింక్. సో, స్క్రోల్ డౌన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వి హావ్ ఎ మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్ వస్తాయి. లైనాక్స్, మాక్ ఓఎస్ ఓకే. అండ్ విండోస్. సో, నా సిస్టమ్ విండో ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి, నా సిస్టమ్‌లో విండో ఆపరేటింగ్ సిస్టమ్ విండో 11 ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే, సో, విండోస్ 64 బిట్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ నా ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్. సో, మీ సిస్టమ్ 32 బిట్ అయితే 32 బిట్ అయితే యూ కెన్ ఇన్‌స్టాల్ 86. ఓకే. నా సిస్టమ్ 64 బిట్ కాబట్టి సో, నేను ఈ జేడీకే 8 అనే ఈఎక్స్‌ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇలా క్లిక్ చేసిన వెంటనే ఓకే. సో, వన్స్ ఎప్పుడైతే మనకి ఈ పాపప్ వచ్చిందో ఇక్కడ యాక్సెప్ట్ చేసి నౌ క్లిక్ ఆన్ ది డౌన్‌లోడ్ జేడీకే 8 వెర్షన్. ఓకే. సో, వన్స్ ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒరాకిల్ పేజ్‌కి నావిగేట్ అవుతుంది. సైన్ ఇన్ అడుగుతుంది. సో, సైన్ ఇన్ అంటే ఇక్కడ మీకు అకౌంట్ ఉంటే ఓకే. లేదు అంటే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి చాలా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సొస్తది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాక మీకు ఆ ఒరాకిల్ పోర్టల్‌లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, వన్స్ అకౌంట్ క్రియేట్ అయ్యాక ఏం చేయాలి అంటే యూ కెన్ ఎంటర్ ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్. సో, ఆల్రెడీ ఐ హావ్ ఏ అకౌంట్ కాబట్టి నేను నా ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాను. ఓకే. సో, ఆర్ఏ ఎంఈఎస్‌హెచ్ రమేష్ సీఎస్‌సి 8 యాహ్! సో, క్లిక్ ఆన్ ది నెక్స్ట్ అండ్ పాస్వర్డ్. యాహ్! డన్. సో, వన్స్ ఎప్పుడైతే నువ్వు పాస్వర్డ్ హిట్ చేస్తావో ఆఫ్టర్ అది వాలిడేట్ అయితే నీకు ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, జస్ట్ 12 ఎంబీ. సో, మీ ఇంటర్నెట్ ఫాస్ట్‌గా ఉంటే వితిన్ 1 మినిట్‌లో అయిపోతుంది. యాహ్! డన్. సో, అబ్జర్వ్ చేస్తే డౌన్‌లోడ్ ఈస్ కంప్లీటెడ్. సో, క్లిక్ ఆన్ ది ఫోల్డర్ అండ్ డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రీవియస్‌లీ 22 కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టాను. సో, మనం డౌన్‌లోడ్ చేసిన వెర్షన్ ఇప్పుడు ఏంటి అంటే జావా జేడీకే 8. సో, నౌ లెట్స్ గో. క్లిక్ ఆన్ దిస్ జేడీకే 8 డబుల్ క్లిక్ చేయండి. సో, డబుల్ క్లిక్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో, ఆ పాపప్‌ని యాక్సెప్ట్ చేయాలి. దట్ మీన్స్ యాక్సెస్. యాహ్! క్లిక్ ఆన్ ది యెస్. యెస్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క విండో వస్తుంది. ఓకే. సో, నౌ లెట్స్ గో క్లిక్ ఆన్ ది నెక్స్ట్ బటన్. యెస్ డెవలప్‌మెంట్ టూల్స్ నో చేంజ్ డిఫాల్ట్‌గా మనం అన్నీ నెక్స్ట్, నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. యాహ్! సో, మన ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. ఇట్ విల్ బి టైమ్ టేకెన్. యాహ్! డన్. ఓకే. యాహ్! నెక్స్ట్ మనకి జేఆర్‌ఈ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, జేఆర్‌ఈ మీన్స్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఓకే. సో, జేడీకేని ఇన్‌స్టాలేషన్ చేస్తే మనకి జేవీఎం అండ్ జేఆర్‌ఈ ఇన్‌స్టాలేషన్ అవుతాయి. సో, జేఆర్‌ఈ మీన్స్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలంటే మనకి ఈ జేఆర్‌ఈ అనేది ఎక్కడ ఇన్‌స్టాలేషన్ అవుతుంది? యెస్. ఇన్‌స్టాల్ టు సి డ్రైవ్, ప్రోగ్రామింగ్ ఫైల్స్, జావా, జేఆర్‌ఈ 1.0. జావా 8ని ఇన్‌స్టాలేషన్ చేస్తే ఇక్కడ 1.8 అని రిప్రజెంటేషన్ చేస్తుంది. అంటే జావా 8ని జావా 1.8 అని చెప్తారు. ఓకే. నౌ లెట్స్ గో క్లిక్ ఆన్ ది నెక్స్ట్ బటన్. యాహ్! ఇన్‌స్టాలింగ్ జావా.
So it's nearly 3 billion devices run on Java. Wow. Okay. Yeah, installation is successfully completed. Okay. Now let's go to close. Yeah, done. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఇన్‌స్టాలేషన్ చేసి వదిలేయడం కాదు. సో, ఆఫ్టర్ జావా ఇన్‌స్టాలేషన్ యూ కెన్ డూ సెటప్ ఇన్ యువర్ సిస్టమ్ ప్రాపర్టీస్. మన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్‌లో జేడీకేని కాన్ఫిగర్ చేయాలి. యాహ్! హౌ డు యూ కాన్ఫిగర్ అంటే చూడండి. దిస్ పీసీ ఓపెన్ చేస్తాం. దిస్ పీసీలో ఎక్కడ ఇన్‌స్టాలేషన్ అయింది చెప్పాను ఇందాక? యెస్. సి డ్రైవ్‌లో, ప్రోగ్రామ్ ఫైల్స్‌లో జావా ఫోల్డర్ క్రియేట్ అయ్యి, సో, దాంట్లో చూడండి మనకి జేడీకే ఫోల్డర్ క్రియేట్ అయింది. జేఆర్‌ఈ ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, జేడీకే మీన్స్ జావా డెవలప్‌మెంట్ కిట్. జేఆర్‌ఈ మీన్స్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్‌మెంట్. సో, ఈ జావా రన్ టైమ్ ఎన్వైర్న్‌మెంట్‌ని మనం మన సిస్టమ్ కాన్ఫిగరేషన్‌లో సెటప్ చేయాలి. యాహ్! హౌ డు యూ సెటప్ అంటే చూడండి. జేఆర్‌ఈ ఓపెన్ చేస్తాం. దీనిలో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఓకే. ఈ బిన్ ఫోల్డర్ యొక్క పాత్‌ని కాపీ చేయాలి. యాహ్! హౌ డు యూ కాపీ ది పాత్ దిస్ ఫోల్డర్ అంటే చూడండి ఇక్కడ పైన అడ్రెస్ బార్ ఉంది కదా! సో, ఈ అడ్రెస్ బార్‌లో యూఆర్ఎల్‌ని కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి మనం? దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ప్రాపర్టీస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో, ఆ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్‌డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో, దీని మీద హిట్ చేయండి. యాహ్! సో, దాని మీద క్లిక్ చేయగానే మనకి సిస్టమ్ ప్రాపర్టీస్ యొక్క ఒక విండో కనిపిస్తుంది. రైట్? సో, ఈ సిస్టమ్ ప్రాపర్టీస్‌లో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేస్తే సో, అబ్జర్వ్ చేయండి ఇక్కడ యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్. వి హావ్ 2 వేరియబుల్స్ వచ్చినాయి. సో, యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్. సో, ఇవన్నీ ఏంటి అంటే మన సిస్టమ్ రన్ అయ్యడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్. సో, ఇక్కడున్న వేరియబుల్స్‌లో ఇక్కడున్న ఆప్షన్స్‌ని మీరు దేన్ని టచ్ చేయొద్దు. సో, మన వచ్చిన పనేంటి? జావాని కాన్ఫిగరేషన్ చేసి వదిలేయడమే. ఓకే. బట్ ఇక్కడ చాలా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటాయి. దీన్ని మీరు టచ్ చేయొద్దు. మోడిఫై డిలీట్ చేయొద్దు. మీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతది. సో, ఇక్కడ మీరు వచ్చిన పని ఏంటి అంటే సిస్టమ్ వేరియబుల్స్, యూజర్ వేరియబుల్స్‌లో పాత్ అనే ఒక వేరియబుల్ కనిపిస్తుంది. రైట్? యాహ్! సో, ఈ పాత్ అనే వేరియబుల్ మీద క్లిక్ చేసి ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే న్యూ అనే ఆప్షన్ వస్తుంది. రైట్? సో, ఈ న్యూ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం కాపీ చేసిన పాత్‌ని పేస్ట్ చేయండి. యాహ్! థట్స్ ఇట్. ఓకే. అండ్ కింద చూడండి సిస్టమ్ వేరియబుల్స్‌లో కూడా పాత్ అనే ఒక వేరియబుల్ కనిపిస్తుంది. సో, ఈ పాత్ అనే వేరియబుల్‌ని కూడా మనం ఏం చేయాలి? ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి, న్యూ మీద క్లిక్ చేసి, సేమ్ పాత్‌ని పేస్ట్ చేయాలి. యాహ్! థట్స్ ఇట్. ఓహ్! అండ్ దీంతో పాటు గుర్తుపెట్టుకోండి. మనం జేఆర్‌ఈని మాత్రమే సెటప్ చేసాం. రైట్? జేఆర్‌ఈతో పాటు జేడీకేని కూడా సెటప్ చేద్దాం. యాహ్! అది కూడా సేమ్ ప్రాసెస్. జేడీకే ఓపెన్ చేస్తాం. జేడీకేలో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో, ఈ బిన్ యొక్క ఫోల్డర్‌ని కాపీ చేయండి. సేమ్ మళ్ళా సిస్టమ్ ప్రాపర్టీస్‌లోనే పేస్ట్ చేద్దాం. సో, సిస్టమ్ ప్రాపర్టీస్‌లో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్‌లో పాత్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. దీంట్లో ఎడిట్ మీద క్లిక్ చేస్తాం. పేస్ట్ చేస్తాం. ఓకే చేస్తాం. నెక్స్ట్ జావా 8లో జావా 8 వెర్షన్‌ని ఈ సిస్టమ్ వేరియబుల్స్‌లో కూడా పేస్ట్ చేద్దాం. పాత్ క్లిక్ చేయండి. న్యూ పేస్ట్ చేయండి. థట్స్ ఇట్. సో, ఇట్లా జేడీకే, జేఆర్‌ఈలో ఉన్న బిన్ యొక్క ఫోల్డర్‌ని కాపీ చేసి మన ఈ సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్‌లో పేస్ట్ చేసి ఓకే చేయాలి. ఓకే. డన్. సో, ఇదంతా ప్రాసెస్ చేసేసి అప్పుడు చెక్ చేద్దాం మనం. సో, ప్రాసెస్ ఈస్ డన్. రైట్? సో, ఇప్పుడేం చేయాలి మనం? ఓపెన్ టు సీఎండీ. యాహ్! హౌ టు చెక్ జావా ఉందో లేదో అని ఎలా చెక్ చేయాలి? మనం ఇందాక చెప్పుకున్నాం కమాండ్. సో, జావా. చూడండి ఇందాక మనకి జావా లేకపోతే ఎలా వచ్చింది? జావా ఈస్ నాట్ రికగ్నైజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది. బట్ ఇప్పుడు మనం దాంట్లో సెటప్ చేసాం కాబట్టి ఏమైంది? మన్ని జావాని ఎట్లా యూజ్ చేసుకోవాలి బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో, ఇట్లా లిస్ట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినియంటే నీ సిస్టమ్‌లో జావా ప్రాపర్‌గా సెటప్ అయ్యింది అని మీనింగ్. సో, జావాతో పాటు జావా సి అనే కమాండ్ కూడా చెక్ చేయాలి. ఎందుకు అంటే ఒక ప్రోగ్రామ్‌ని మనం అవుట్‌పుట్ చూడాలి అంటే, ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే జేడీకే ఇన్‌స్టాలేషన్ తర్వాత ఒక ప్రోగ్రామ్‌ని కంపైల్ చేయాలి అంటే జావా సి అనే కమాండ్ వాడతాం.
ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే జావా అనే కమాండ్ వాడతాం. ఓకే. సో, ఆల్రెడీ మనం జావా కమాండ్ చెక్ చేసాం. దట్ ఈస్ వర్కింగ్. యాహ్! సో, జావా సి కూడా చెక్ చేద్దాం. సో, జావా సిని కూడా మనం కమాండ్ ఇస్తే మనకి లిస్ట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఒస్తాయి. ఇలా వచ్చింది అంటే హ్మ్. మన దాంట్లో ప్రాపర్‌గా జావా సెటప్ అయ్యి ఉంది అని మీనింగ్. మరి మనం ఇన్‌స్టాలేషన్ చేసిన వెర్షన్ మనకు తెలియాలంటే ఎలాగా? యాహ్! వి హావ్ ఎ కమాండ్ జావా స్పేస్ హైఫెన్ వెర్షన్. చూడండి. మనం ఇన్‌స్టాలేషన్ చేసిన వెర్షన్ ఏంటి? జావా వెర్షన్ 1.8.0 అండర్‌స్కోర్ 2. So this is the way of to install Java JDK 8 version and setup configurations. Yeah. So that's all about. Thank you.